హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్. ఈ వీడియో ఏంటంటే గుమ్మలక్ష్మీపురం కళింగ వైశ్య సంఘం గ్రూప్లో మా వారు ఒక సభ్యులు అనమాట. వీళ్ళంతా కలిసి టూర్ వెళ్ళారనమాట, కాశీ అయోధ్య. అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పి ఉన్నారనమాట. ఈ టూర్ వీడియోలో పార్ట్ 1 అండి ఇది. ఈ వీడియోలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, ఇంకా కాశీలో వివిధ దేవాలయాలు, గంగా నది ఒడ్డున ఉండే ఘాట్లు మనము చూడవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కాశీ టూరు బయలుదేరారు కదా. ఈ జర్నీలో అందరూ తినటం కోసమని ఇతనికి నచ్చినవి ఇక్కడ పట్టుకున్నారనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసాము, ఇవి మిగతావి బయట కొని తెచ్చి పెట్టాం, ప్యాక్ చేసామన్నమాట. ఇక్కడ బ్యాగ్ అయితే మా వారు సర్దుకుంటున్నారు. అలాగే ట్రైన్లో తినడానికి వీళ్ళైతే మార్నింగ్ బయలుదేరారు అనమాట. 11 o'clockకి ఇక్కడ ట్రైన్ ఎక్కారు. నైట్ కోసమని ఇక్కడ దర్దోజనం ప్రిపేర్ చేశానమాట, బాక్స్. ఇదైతే పార్వతీపురం రైల్వే స్టేషను. అందరూ సమతా ఎక్స్ప్రెస్ ఎక్కి రాయపూర్ చేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఒకసారి చూడండి, మా కళింగ వైశ్యులందరూ ట్రైన్ ఎక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్, మేమంతా కాశీ అయోధ్య టూర్కి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి అందరూ. 11 గంటల 30 నిమిషాలకు ఎక్కాము. ట్రైన్ అయితే చాలా వేగంగా వెళ్తుంది. ఇదిగోండి, ఇప్పుడే రాయపూర్ అయితే చేరుకున్నాము. 7 గంటలకి రాయపూర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. చూడండి, మా వాళ్ళందరూ కూడా రాయపూర్ స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారంలో దిగి రాత్రి 9 గంటల 20 నిమిషాలకు సారనాథ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది నెక్స్ట్ రోజు 12 గంటలకు అలహాబాద్ అయితే చేరుకుంటుంది. అది అలహాబాద్ కొత్త పేరు ప్రయాగ్రాజ్. అక్కడ మేము ట్రైన్ అయితే దిగుతాము. ట్రైన్ అయితే ఎక్కిపోయాము. చూడండి, మా వాళ్ళందరూ కూడా అందరు సీట్లో రెడీ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా ఎంత ఉత్సుకత ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంత దిగి మనం ప్రయాగ్రాజ్ చేరుకుంటామని. రాత్రి అయితే అందరూ పడుకుని పోయారు. అదిగోండి, తెల్లవారింది. ట్రైన్ అనేది గంగా నది మీద ప్రయాణిస్తూ ఉంది. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. మేము ఇప్పుడు 12 గంటల 30 నిమిషాలు కావస్తుంది. మేమైతే అలహాబాద్ స్టేషన్లో రైలు అయితే దిగుతామండి. ఇదిగోండి, అలహాబాద్ స్టేషన్ అయితే రైలు చేరుకుంది. అందరూ అలహాబాద్లో ట్రైన్ అయితే దిగేసాము. అలహాబాద్లో బస్సు ఎక్కి మేమైతే త్రివేణి సంగమానికి ఇప్పుడు వెళ్తాము. బస్సు కోసం మేము వెయిట్ చేస్తున్నాము. మేము కాశీలో అదిగోండి, అందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు అయితే వచ్చేసింది. అందరూ ఎక్కడ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దిగి త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. ఏసీ బస్సు బుక్ చేసుకుని ఈయన మా ఇదిగోండి, త్రివేణి సంగమానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ పిండ ప్రదానాలు, గంగా పూజలు చేయడానికి అయితే పంతుళ్ళు అన్ని సామాన్లతో సిద్ధంగా ఉంటారు. మేమైతే ఈ ఆశ్రమానికి అయితే చేరుకున్నాము. హైదరాబాద్లోని త్రివేణి సంగమానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడ గంగలో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. యమున సరస్వతి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు నుంచి 1 గంట టైం అవడం వల్ల చాలా ఎక్కువైతే వేడిగా అయితే ఉంది అక్కడ. చూడండి, నదిలోనికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా పడవలు అయితే సిద్ధంగా ఉంటాయి. త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇదే మేము ఎక్కబోయే బోట్ అనమాట. ఈ బోటే మేము ఎక్కిసి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమానికి వస్తున్నాం. ఇదిగోండి, మా వాళ్ళు అయితే అందరూ బోట్ అయితే ఎక్కిసాము. అందరూ బనేళ్ళు దారితో ఉన్నారు అది స్నానం చేయడానికి. 9 మంది చూడండి. 8 పడవలో అయితే మేమైతే త్రివేణి సంగమానికి చేరుకుంటున్నాము. త్రివేణి సంగమం వద్ద ఇప్పుడు మేము స్నానాలు అయితే చేస్తామండి. పడవ నుంచే గంగమ్మ తల్లికి దీపార్చన అయితే చేశాము. పువ్వులతో దీపాన్ని పెట్టి గంగలో వదిలించి గంగామాతకి నమస్కారం అయితే పెట్టుకుంటాను. త్రివేణి సంగమంలో అయితే నీటిని అయితే క్యాన్తో పట్టుకున్నాము. ఆ నీటిని తీసుకెళ్ళి ఇప్పుడు గంగా పూజ అయితే చేస్తాము. అదిగోండి, మేమందరూ కూడా గంగా పూజకు సిద్ధంగా ఉన్నాము. త్రివేణి సంగమం నది ఒడ్డున ఈ గంగని పూజ చేస్తే ఆ గంగకి పవిత్రత వస్తుందని మా నమ్మకం.
అదిగోండి మా సంఘ సభ్యులందరూ కూడా పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పూజ అయితే ప్రారంభమవుతుంది. గంగ పూజ పూర్తయిన తర్వాత మాలో కొంతమంది పిండ ప్రదానం చేశారు. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళందరూ కూడా తమ తల్లిదండ్రులకు, చనిపోయిన పూర్వీకులందరికీ కూడా పిండ ప్రదానాలు చేశారు. తల్లిదండ్రులు ఉన్నవారైతే ఈ పిండ ప్రదానాలు చేయరు. ఈ పిండ ప్రదానాలు చేసుకున్న తర్వాత ఇక్కడైతే కార్యక్రమం పూర్తయింది. చూడండి ఒకసారి త్రివేణి సంగమం వద్ద ఇలా అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఈ తోరణము, ఈ పూజ. త్రివేణి సంగమం వద్ద కూడా ఇలా మార్కెట్ అయితే ఉంది. రకరకాల పూసలు, రకరకాల పూజా సామాగ్రి అయితే అమ్ముతున్నారు. చాలా పెద్ద మార్కెటే ఉంది ఇక్కడ కూడా. ఈ పూజలు అయితే పూర్తయిన తర్వాత త్రివేణి సంగమం నుంచి కాశీ వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము. ఏదైనా బస్సు ఎక్కిపోయాము. దారిలో రోడ్డు పక్కన చూడండి గంగా నది అందాలు చాలా బాగున్నాయి. గంగా ఒడ్డున ఇవన్నీ. తర్వాత అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం అయితే చేశాము. రెస్టారెంట్లో అంతా నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంది. అయితే సౌత్ ఇండియన్ థాలీ అంటే మన ఆంధ్ర భోజనం అయితే దొరుకుతుంది. ఒక భోజనం చాలా తక్కువ రేటే, 239 రూపాయలు. లో సీతామరి అనే ప్రదేశానికి చేరుకున్నాం. మరి ఇక్కడ అతిపెద్ద హనుమాన్ మందిరము, సీతాదేవి మందిరం ఉన్నాయి. చూస్తున్నారు అతిపెద్ద హనుమాన్ మందిరం. హనుమాన్ విగ్రహం 150 ఫీట్స్ ఉంటుంది. హనుమాన్ మందిరం దర్శనం అనంతరం సీతామరిలో సీతాదేవి మందిరాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. మార్గ మధ్యంలో చాలా మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ సీతారాముల విగ్రహాలు, చాలా మంచి విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి. పూజా సామాగ్రి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అవి అయితే మా వాళ్ళు చాలామంది కొన్నారు. అక్కడ నుంచి సీతాదేవి మందిరానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ సీతాదేవి మందిరం అయితే చాలా బాగుంటుందన్నారు. అక్కడికి మేము బయలుదేరి వెళ్తున్నాం. చూడండి ఈ ప్రారంభంలో భూలక్ష్మి అవతారంలో సీతాదేవి మందిరం అయితే ఉంది. ఈ ముందు ఇలా జలం అయితే వస్తుంది. ఇది అందరు తల మీద వేసుకున్నారు. చూడండి ఆలయం అయితే మేము వెళ్ళేసరికి రాత్రి కావడం చేత ఈ అలంకరణలో, లైటింగ్లో చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం చాలా బాగుంది. చూడడానికి అయితే మన కళ్ళు పట్టవు. ఈ బయట ఎంత అందంగా ఉంటే లోపల ఇంకా బాగా తీర్చిదిద్దారు. బాబా మందిరం ఇది. సీతాదేవి విగ్రహం చూడండి చాలా అందంగా, చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆలయం కిందన సీతాదేవి భూ ప్రవేశం విగ్రహం అయితే ఉంది. ఈ విధంగా ఉంది. సీతాదేవి భూమిలో ప్రవేశించిన విగ్రహం అంటే ఇది కూడా చూడడానికి చాలా బాగా తీర్చిదిద్దారు. భూలోకంలో దిగినట్టే ఉంటుంది మనం కిందకి వెళ్తే. తర్వాత ఈ చుట్టుపక్కల వీడియో తీసాం చూడండి. ఆలయం అయితే ఈ విధంగా నిర్మించారు. మేము ఈ దర్శించుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా వాళ్ళు చాలా ఆనందించారు ఈ టెంపుల్ని అయితే చూసి. ఈ టెంపుల్ దర్శనమైన తర్వాత కాశీ వైపు అయితే మా ప్రయాణం సాగింది. ఇవన్నీ కాశీ అయితే చేరుకున్నాము. కాశీలో బస్సు దిగి మేము ఉండబోయే సత్రానికి అయితే వెళ్తున్నాము. మేమైతే కాశీమూర్తి శ్రీ కేదారేశ్వర నిత్యాన్నదాన సత్రంలో రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ బాగానే ఉన్నాయి. సత్రంలోనికి దారి తీసుకున్నా. చిన్నదాన సత్రం అయితే నేను రూమ్స్ తీసుకున్నా. ఇదైతే మా రూము, 8 సీటర్ రూమ్. ఇది 2200 రూపాయలు పెర్ డే. 8 మెంబర్స్ ఉండొచ్చు. ఏసీ రూమ్, ఏసీ కూడా ఉంది. నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి కాశీలో పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరాము. మేమైతే కాలభైరవ ఆలయం దర్శనానికి వెళ్తున్నాము.
కాలభైరవ దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. కాశీ వెళ్ళేవారు మొదటిసారిగా కాలభైరవ స్వామి దర్శించుకుంటే మంచిది. అసలు కాశీ కాలభైరవ ఆలయాన్ని దర్శించాలన్నమాట. आने जाने वाले बड़े 50 रुपए के 54 काल मेरा मुख्य धारा डिस्ट्रिक्ट आड़ो 50 रुपए के यार देवर को पेटे स्टार चेत के धारा बड़े 50 रुपए के 54 काड़ो सारा देवर को पेटे डिस्काउंट हाय हाय जरूरी है भगवान. కాలభైరవ ఆలయంలో ఈ విధంగా బెత్తంతో అయితే కొడతారనమాట. కాలభైరవ ఆలయం దర్శనం అనంతరం కాశీలో బెనారస్ ప్రాచీన విశ్వవిద్యాలయానికి వచ్చాము. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే బిర్లా టెంపుల్ అయితే నిర్మించబడి ఉంది. బిర్లా టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బిర్లా టెంపుల్ చూడండి ఒకసారి. ఈ బిర్లా టెంపుల్ దర్శనానికి మేము అందరం వచ్చాము. ఇదైతే శివాలయం అండి. అదిగోండి మా కళింగ వైస్ ప్రెసిడెంట్ గారు నంది చెవిలో మనందరి కోసం యోగక్షేమాల కోసం నందీశ్వరుడికి వేడుకుంటున్నారు. చూడండి, దేవస్థానం అయితే చాలా బాగా నిర్మించారు. ఒకసారి చూడండి. ఇదేనండి ప్రాచీన కాశీ విశ్వవిద్యాలయం. దీన్ని బెనారస్ యూనివర్సిటీ అని కూడా అంటారు. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ప్రాచీన రాజులు కూడా ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. దీన్ని దర్శించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఇదైతే విశ్వవిద్యాలయం యొక్క ఎంట్రన్స్ అండి, ముఖద్వారము. మేము మా వెహికల్ నుండి తీసాము. చూడండి, చాలా బాగా ఉంది. ప్రాచీన దేవాలయం చాలా ప్రశస్తమైనది. దేవాలయంలోనకైతే మాకు మొబైల్ని అనుమతించలేదు. దేవాలయం ఎంట్రన్స్ వరకు మాకు ఈ మొబైల్తో వీడియో తీయడం జరిగింది. చాలా దేవాలయం ప్రాచీనంలో ఉంది, చాలా బాగుంది. ఇది కాశీలో సుప్రసిద్ధ హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ దర్శనం తర్వాత ఇదిగోండి ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ లోపల సీతారాముల దేవాలయము అలాగే శివాలయం అన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. కాశీలో దేవాలయాలకు కొదువ లేదు. దేవాలయాలు అన్నీ కాశీలో చూడాలంటే 10 సంవత్సరాలు పడుతుందని అక్కడ వాళ్ళు చెప్పారు. అడుగడుగునా దేవాలయాలు ఉంటాయి. చూడండి, ఈ దేవాలయం కూడా ఒకసారి చూడండి. చాలా అందంగా ఉంది, చాలా ఆధునిక నిర్మాణంలో ఉంది, చాలా బాగుంది. మేమైతే 22 మంది సభ్యులము కళింగ వైశ్య సంఘం ఆంధ్రప్రదేశ్ గుమ్మలక్ష్మీపురం మండలం నుండి వచ్చామన్నమాట. 22 మంది సభ్యులు వచ్చాము. కాశీలో 3 రాత్రులు బస చేయాలి అంటే 9 రాత్రులు ఉంటే మంచిది. మాకైతే 3 రాత్రులు ఉండడానికి కుదిరింది. అందుకే కాశీలో 3 రాత్రులు బస చేసి కాశీలో ఉన్న దేవాలయాలన్నీ దర్శిస్తున్నాము. తర్వాత కాశీ బయట కూడా చాలా దేవాలయాలు దర్శించడానికి వెళ్ళాము. అయోధ్య మరుసటి రోజు వెళ్ళాము. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాశీ అన్నపూర్ణేశ్వరి విశ్వేశ్వర స్వామి దేవస్థానాలు అయితే దర్శించుకున్నాము. ఇదిగోండి చూడండి, ఈ దేవాలయం అయితే తులసీమాత ఆలయము. ఈ ఆలయం తులసీమాత మందిరం చాలా బాగుంది. ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించుకోండి. తులసీవనం చాలా అద్భుతమైన నిర్మాణం. చూస్తేనే కళ్ళు ఆనందంతో నిర్మిట్లు కలుగుతుంది. కాశీలో తులసీవనం రామ మందిరంలో రామాయణాన్ని కళ్ళకు బొమ్మలతో చూడండి, చాలా అద్భుతంగా ఉంది.
తీయండి, పట్టుకోండి నాకు. సీతాదేవి అగ్ని ప్రవేశం చూడండి. అశోకవనంలో సీతారాముడు ఉయ్యాలు ఊగుతున్న సన్నివేశం చాలా అద్భుతంగా విగ్రహాలు తయారు. తులసీవనం దర్శనం తర్వాత టైం అయితే 10 గంటలు కావచ్చింది. మేము బయట టిఫిన్ చేయడానికి వెళ్ళాము. మనకు కావాల్సిన టిఫిన్లు అయితే దొరకలేదు అక్కడ. ఆలు పరోటా ఏవో దొరికాయి. ఇడ్లీ కూడా కనిపించింది కానీ అది మైదా పిండితో చేసినట్టుంది. ఏదో ఒకటి సరిపుచ్చుకొని ఆ టిఫిన్ చేసి తర్వాత భగవాన్ దుర్గా మందిరానికి అయితే వెళ్ళాము. ఈ మందిరం కూడా చాలా బాగుంది. చూడండి, ఇక్కడంతా మార్కెట్ కనిపిస్తుంది. కాశీలో అయితే అన్నీ చాలా తక్కువ రేటుగా దొరుకుతున్నట్టు కనిపిస్తుంది. దుర్గాదేవి దర్శనం తర్వాత బయటకు వెళ్తే ఇది వెరైటీ తినుబండారాలు అయితే కనిపించాయి. పోనీ అవి టేస్ట్ ఎలా ఉంటాయని కొని టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. ఏది కూడా ఫుడ్ హైజీనిక్. కాశీలో ఎంత పెద్ద బిల్డింగ్లకైనా ప్లాస్టింగ్ చేయట్లేదు. ఈ ఉత్తరప్రదేశ్ కట్టడాలు అంతే. గవ్వలమ్మ తల్లి గుడికి అయితే దర్శనానికి వచ్చాము. చెప్పండి, ఇది కాశీ గ్రామ దేవత. కాశీ గ్రామ దేవత గవ్వలమ్మ తల్లి. ఈ గవ్వలమ్మ తల్లికి గవ్వలు ప్రసాదంగా పెడతారు. ఈ మందిరంలోనే మనం గవ్వలు కొనుక్కొని లోనకి తీసుకెళ్తే దేవునికి పూజ చేసి మనకు గవ్వలను ప్రసాదంగా ఇస్తారు. మీరు కూడా దర్శించుకోండి. గవ్వలమ్మ తల్లి కాశీ విశ్వేశ్వర స్వామి సోదరిగా చెప్తారు. కాశీ క్షేత్రపాలకుడి గుడి అంటారు. విశ్వనాథుడిని దర్శించే ముందు ఈ గుడిని కంపల్సరీగా దర్శించాలి. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి క్షేత్రపాలకుడు. మేము బస చేసిన సత్రం నుండి గంగా నది చాలా దగ్గరలో ఉంది. గంగా నది వ్యూ ఒకసారి చూడండి. గోవిందా గోవిందా గోవిందా. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ విధంగా అయితే సత్రంలో మధ్యాహ్నం భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత విశ్వేశ్వర దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. మేము బస్ చేసిన సత్రం నుంచి గంగా ఘాట్ దగ్గరలోనే ఉంది. చూడండి, గంగా నది కనిపిస్తుంది. అయితే వెళ్తున్నాము. సత్రంలో భోజనం చేసిన తర్వాత కాశీ విశ్వేశ్వరుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి, విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్తున్నాము అందరం కూడా. కాశీ విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్లే ముందు పడవలో ఘాట్లన్నీ తిరిగి విశ్వేశ్వర దర్శనానికి వెళ్తాము. అందుకే పడవ ఎక్కడానికి ఘాట్ దగ్గరికి అయితే చూడండి, మేము ఎక్కబోయే పడవ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఘాట్లో మేము పడవ ఎక్కి మొత్తం ఘాట్లు దర్శనం చేస్తాము. దర్శనాంతరం విశ్వేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటాము. మేము ఎక్కబోయే వాడ వాడ. ఈ వాడలో గంగా నదిలో అన్ని ఘాట్లు తిరుగుతాము. పడవ అయితే ఎక్కాము. అందరం కూడా పడవ ఎక్కి ఒకసారి ఫోటోకి ఫోజులు ఇస్తున్నాం. చూడండి, పడవ ప్రయాణం ప్రారంభమైంది. చాలా ఎండగా ఉంది. మేము బయలుదేరే సమయము 2 గంటలు. వేడిగా ఉంది. ఇదైతే కేదార్ ఘాట్ అండి. చాలా పెద్ద ఘాటు. ఒకసారి దర్శించుకోండి.
ఇదైతే లలితా ఘాట్ అండి. దీన్ని మణికర్ణిక ఘాట్ అని కూడా అంటారు. ఇక్కడైతే శవాలు కాలుతూ ఉంటాయి, శవదహనం కూడా చేస్తారు ఇక్కడ. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడే సత్య హరిశ్చంద్రుడు మహారాజు కాటి కాపరిగా పనిచేశాడు కాబట్టి దీనికి హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు వచ్చింది. ఇది కూడా కాశీలో చాలా ప్రముఖమైన ఘాట్. కర్ణాటక ఘాట్. మనం ఘాట్లు అయితే 2 సార్లు చూస్తాము. వాడతను అటు ఇటు వైపు తిప్పాడనమాట, అందుకు 2 సార్లు వస్తాయి. చూడండి. హనుమాన్ ఘాట్. ఇక్కడ కనిపిస్తున్నది హనుమాన్ ఘాట్. గులారియా ఘాట్. గులారియా ఘాట్. ఈ కనిపిస్తున్న ఘాట్ పేరు మహర్నవమి ఘాట్. ఇది మహానిర్వాణ్ ఘాట్. కాశీ గంగా నది ఒడ్డున చాలా ఘాట్లు ఉన్నాయి, చాలా పెద్ద ఘాట్స్. ఇక్కడ చాలామంది సంస్థానాధీశులకు, రాజులకు కూడా ఇక్కడ ఘాట్లు అయితే ఉన్నాయి. ఇది జైన్ ఘాట్, జైన మతస్థుల వారి యొక్క ఘాట్ అన్నమాట. ఇది ఆనందమయి ఘాట్. జానకి ఘాట్. తులసి ఘాట్. ఇలా బోటు పైన గంగా నదిలో విహరిస్తుంటే వారణాసి యొక్క ఒడ్డుపైన ఉన్న ఘాట్లను చూసుకుంటూ వెళ్తుంటే ఇంకా చాలా పెద్ద పెద్ద స్టీమర్లు అవి కనిపిస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. పడవ నడిపే అతను వచ్చి రాని తెలుగుతో ఈ చరిత్ర చెబుతుంటే ఇంకా బాగా ఉంది. గంగా వాటర్ ఫిల్టర్ చేసే స్టేషన్స్ ఇవి. వారణాసి మొత్తానికి ఇక్కడ నుంచి నీళ్లు సప్లై అవుతాయి. గంగా వాటర్. మౌర్యులు తాలూకా ఈ గేట్ అనమాట. శివాజీ ఘాట్. ఇది నాగసాధువులు నివాసం ఉండే ఘాట్. ఇది హనుమాన్ ఘాట్ అంటారు. ఇక్కడ నాగసాధువులు నివాసం ఉంటారు. సీతారాం నేషనల్ రాణా మహల్ ఘాట్. అహల్యాబాయి ఘాట్ అంటే ఇది అహల్యాబాయి ఘాట్. లలితా ఘాట్. సవాల్ కాలుతున్నాయి. లలితా ఘాట్ అంటారు. మణికర్ణిక ఘాట్. చూసావా ఎన్ని ఘాట్లో తెలియదు. శవాలు అయితే కాలుతున్నాయి. కాశీ ఘాట్ ఘాట్లో మణికర్ణిక ఘాట్. లలితా ఘాట్, మణికర్ణిక ఘాట్లో శవాలు అయితే కాలుతున్నాయి. ఇక్కడ మనకి శవదానం కూడా చేసుకుంటాం. చూడండి శవాలు కాలుతున్నాయి. ఇక్కడ మనకి శవాలు కాల్చుకోవడానికి అన్ని రకాల సామాగ్రి కూడా అందుబాటులో ఉంటాయి.
మేము వాడ అది పడవ దిగాము. దిగి ఈ మెట్లెక్కి ఇక నడుచుకుంటూ చూడండి వేటు రీచ్ శ్రీ విశాలాక్షి శక్తిపీఠం అని రాసింది కదా. విశాలాక్షి శక్తిపీఠం చేరుకునే మార్గం అని రాసింది. శ్రీకాశి చేరుకునే మార్గం విశ్వనాథ ఆలయం రోడ్డు ఇది. ఇలా అయితే మేము నడుచుకుంటూ వెళ్తాం. విశాలాక్షి మందిరంకి అయితే వెళ్తున్నాము. కాశీ విశాలాక్షి దేవి మందిరం దర్శనానికి వెళ్ళాము. ఇదేనండి కాశీ విశాలాక్షి దేవి గుడి. ఈ గుడి దర్శనానంతరము శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్తాము. విశ్వనాథ స్వామి మందిరంలో సెల్ అనౌన్స్ లేదండి. మందిరంకి వెళ్ళే దారి మోడీ గారు అభివృద్ధి చేసిన కారిడార్ ఇది. ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి చేశారు దీనికి. అదిగోండి విశ్వనాథ్ లైన్, విశ్వనాథ్ మందిర్ ప్రవేశ ద్వారం. కాశీ విశ్వేశ్వర స్పర్శ దర్శనం 3 గంటల నుంచి 4 గంటల మధ్య మాకు కాశీ విశ్వేశ్వరం స్పర్శ దర్శనం లభించింది. అది మాకు చాలా ఆనందకరం. మేము చాలా పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలము. అలా కాశీ విశ్వనాథ దర్శనం అనంతరం కాశీ అన్నపూర్ణేశ్వరి మాతా దర్శనానికి వచ్చాము. కాశీ అన్నపూర్ణేశ్వరి గుడి ఇది. ఈ గుడి వద్ద బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ బియ్యాన్ని మన ఇంటికి తీసుకొచ్చి ఉంచుకుంటే ఏ ఇంట్లో ఆ బియ్యాన్ని ఉంచుకుంటారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా బియ్యానికి అన్న పానీయాలకు లోటు లేకుండా ఉంటుందని ప్రతీతండి. ఇదే కాశీ అన్నపూర్ణేశ్వరి దర్శనం మాకు బాగా జరిగింది. ఖరీదు చేయాలి. ఇరుకిరికి దారులు గుండా చూడండి. మేము గంగా హారతికి అయితే వెళ్తున్నాము. చూడండి ప్రసాద్ కొన్నాం. కాశీమంతా గంగా హారతి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి చూడండి. 6 గంటల నుండి గంగా హారతి ఇస్తారు. ఈ ప్రజలందరూ గంగా హారతికి అయితే వేస్తున్నారు. 9 వారాలు 1500 అన్నారు. గంగా హారతి ఇచ్చేటప్పుడు అందరూ కూడా ఘాట్ల మీద నిల్చుని చూస్తుంటారు. అదే గంగా నదిలోనికి వెళ్ళి మనం ఎదురుగా చూడాలంటే గంగా నదిలో పడవలు అయితే లంగర వేసి ఉంటాయి. ఆ పడవల మీద ఎక్కి మనం గంగా హారతిని ఎదురుగా చూడవచ్చు. ఇలా చూడడానికైతే మేము ఒక పడవను మనిషికి 100 రూపాయల చొప్పున డబ్బులు ఛార్జ్ అయితే చేశారు. అందరూ ఆ డబ్బులు ఇచ్చి ఆ పడవలోనైతే కూర్చున్నాం. చూడండి అలాగే చాలామంది ఎదురుగా గంగా హారతిని వీక్షించడానికి చాలామంది పడవల మీద కూర్చున్నారు. కొంతమంది అయితే పక్కన నుంచి చూస్తున్నారు. గంగా హారతి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. కనువిందు చేసే అద్భుత దృశ్యం. ఇది చూడడం కూడా మన కలకాల చిరకాల అదృష్టంగా భావించవచ్చు. అందరూ వీక్షించండి. ఈ హారతి కోసం ప్రజలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. జై జై భగీరథ నంది ధూపం అయితే ఇస్తున్నారు. ధూపం ఇస్తున్నారు. ఇప్పుడు గంగామాతకి ధూపము, ముందుగా దీపము, తర్వాత ధూపం, ఇప్పుడు హారతి ఇస్తున్నారు. జై జై గంగే గంగా హారతి. चंद्र सी ज्योत तुम्हारी जल निर्मल मैया जल निर्मल. ఇలా గంగా హారతి అయితే పూర్తయింది. గంగా హారతి అయిపోయిన తర్వాత రూమ్కి అయితే చేరుకుని టిఫిన్ చేసి రెస్ట్ తీసుకున్నాము. మర్నాడు 2వ రోజు అయోధ్య యాత్రకు అయితే బయలుదేరాము. తర్వాత రోజు మళ్ళీ కాశీలో 3వ రోజు కాశీలో ఉన్నాము. ఆ 2 రోజుల వీడియో నా వీడియో యొక్క 2వ భాగంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.
మిగతా భాగాన్ని రెండో వీడియోలో చూడండి.